gave us శాంతి బాబా మనకు subtle directions చాలా సూక్ష్మమైన డైరెక్షన్స్ ఇచ్చారు. to be consistent మనం in our efforts మన కృషిలో నిరంతరంగా and especially not to waste చేయాలని, our అలానే time, మన సమయాన్ని thoughts, our మన ఆలోచనల్ని వ్యర్థం చేసుకోకుండా so today ఉండాలని we will practice ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. power to withdraw. మనం పవర్ టు విత్డ్రా ప్రాక్టీస్ చేద్దాం. First I withdraw ముందు my all organs like tortoise, సంకీర్ణ శక్తి పవర్ టు విత్డ్రా అంటే తాబేల్లాగా నేను when they have to move, వెనక్కి తీసుకోవాలి. stand తాబేలు అవసరం లేనప్పుడు కాళ్ళను లోపలికి ముడుచుకుంటుంది, and move slowly. చిన్నగా కదులుతుంది. And when their organs are merged, తన అవయవాలను లోపలికి ముడుచుకున్నప్పుడు then they are stand still కదలకుండా ఉండిపోతుంది. so I also నేను కూడా become a point of light నేను కూడా జ్యోతిర్బిందు స్వరూపంలో ఉంటూ from every organ of the body, ప్రతి ఈ శరీరంలోని ప్రతి అవయవం నుండి detach and అతీతంగా అవుతున్నాను. also merge దాంతో పాటు thoughts, ఆలోచనలను, that is mind, మనసును, intellect, and substance, బుద్ధిని, సంస్కారాలను just becoming a point of light. అతీతంగా We will stay in this stage of a seed. బిందు స్వరూపంలో అవ్యక్తమవుతూ బిందు స్వరూపంలో Our organs. ఈ భౌతికమైన Because at this time, ఇంద్రియాల నుండి అతీతంగా అవుతున్నాను. yes, I'm using my mouth నేను and you're using your ears. నా నోరును అలానే నా చెవులను ఉపయోగిస్తున్నా కానీ కళ్ళ ద్వారా We look at everyone, మనం ప్రతి ఒక్కరిని చూస్తాము, looking at each other అందరి వంక చూస్తాము. as a point of light. ఒక బిందు స్వరూపంలా This practice will help us ఈ ప్రాక్టీస్ మనకు సహాయపడుతుంది. point to feel close to Baba. ఒక బిందువుల బాబాకు సమీపంగా ఉండటానికి. Conference recording started. A point of light బాబా కూడా ఒక బిందు స్వరూపమే. so sit next to Baba as an incorporeal world. సో బాబాకు సమీపంగా The soul నిరాకార ప్రపంచంలో ఆత్మల very near చాలా అతీతంగా to Shiv Baba, the seed of the world. శివబాబాతో ఉన్నాను. ఈ ప్రపంచాన్ని విశ్వానికే బీజమైన శివబాబాతో ఉన్నాను. In silence,
నిశ్శబ్దంలో ఉన్నాను. away from my thoughts, నా ఆలోచనల నుండి, భావాల నుండి that awareness is there. అతీతంగా ఉన్నాను. కానీ That I am a point of light నేను బిందు స్వరూపాన్ని. in the presence of Baba. శివబాబా దగ్గర ఉన్నానని అనే జాగృతిలోనే ఉన్నాను. I feel the seed బీజ రూపంలో and become full. బీజ రూపంలో సంపూర్ణంగా అవుతూ ఉన్నాను. Let me be present and with the moment. No influence of past, నేను జరిగిపోయిన దానికి, or future. గతించిన దానికి అతీతంగా భవిష్యత్తు మీద నిర్భయత్వంతో I am with Almighty Baba. నేను సర్వశక్తుడైన బాబాతో ఉన్నాను. One who is my guide, my protector, బాబా my నా గైడ్, sustainer. నా రక్షకుడు. It's deep silence. ఎంతో డీప్ సైలెన్స్లో నిశ్శబ్దంలో Awareness నాకు తెలుస్తోంది, but no thoughts. కానీ ఆలోచనలు అయితే లేవు. చెప్పు తెలుగు ట్రాన్స్లేషన్.
ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. We all are in silence, మనందరం deep silence, సైలెన్స్లో ఉన్నాం, చాలా నిశ్శబ్దంలో ఉన్నాం, peaceful. దాంతో పాటు ప్రశాంతంగా ఉన్నాం. In corporeal world is of silence, and golden age is the world of peace. స్వర్ణయుగం, Merging శాంతి ప్రపంచం, emotions, కలిసిపోవటం, మళ్ళీ వ్యక్తమవటం, అవ్యక్తమవటం, ఏది నేను, and then transform to emerge మెర్జ్ చేసుకోవాలో, కలుపుకోవాలో, power of transformation. ఏది నేను మార్చుకోవాలో, ట్రాన్స్ఫార్మ్, Learned something, I saw something, నేను as karma yogi, నేను చూశాను, విన్నాను, కర్మయోగిలా దాన్ని because it's karma, it is past, అవ్యక్తం చేసుకోవాలి, దానికి అతీతంగా అవ్వాలి. right? It's merged anyway. అది అయిపోయింది కదా, గతించిపోయింది కదా, Not able to merge. కానీ మనం So it keeps emerging, coming back again and మళ్ళీ again మళ్ళీ అది గతించింది వెనక్కి వస్తుంటే in form of feeling, మన భావాల రూపంలో, మన ఆలోచన రూపంలో, attitude. సూక్ష్మంగా మన వైఖరిని కూడా అది ప్రతిబింబిస్తుంటే, Actually, if I am a good effort maker, ఇలా నేను then I మంచి merge something and come out in a very different way. నేను కనుక అది ఎంత విలీనం చేసుకొని Very enjoyable because మార్చుకుంటే like అది చాలా it's negative, then we make it photograph positive. అది చాలా When we take photograph, now we don't have those cameras. సంతోషంగా ఉంటుంది. Before, they used to show the film, and film is black, right? And they print ఆనందంగా ఉంటుంది. it's then white. ఇంతకుముందు So I give example that if నేను ఒక ఉదాహరణ ఇస్తాను. someone said something, ఎవరైనా ఏదన్నా అంటే felt it, or it little bit kind of affected your mind. అది మన మనసుని So you కొంచెం feel that, and then ప్రభావితం చేస్తే దాన్ని మనం విలీనం చేసేసుకోవాలి. oh, I have అప్పుడు pure thoughts. మనం బాబాతో ఉండగలం, To give good wishes. నేను శుభ సంకల్పాలు ఇవ్వగలం, బాబాతో ఉండగలం. అది దానికోసం Power of love for that soul. ఆ ఆత్మ మీద మనకు ఎంతో ప్రేమ ఉండాలి, Second, సహయోగం ఉండాలి. అది ఒక్క క్షణమే పడుతుంది. effort maker, ఒక మంచి reminding myself of what I have to do. ప్రయత్నంలో I నేను am responsible for my నేనేం చేయాలి అంటే words, my నా యాక్షన్స్కు, నా పనులకు, నా మాటలకు just one. నేనే బాధ్యుణ్ణి. Take responsibility of anyone's action. వేరే వాళ్ళ పనులకు నేను బాధ్యుణ్ణి కాదు, నేను చేసే పనులకి నేను బాధ్యుణ్ణి. Experiencing నేను the reward, the benefit. Of దాని యొక్క చేసిన పనికి so I remind myself. ఫలితాన్ని కూడా నేనే తీసుకుంటున్నాను. Myself of అది నేను గుర్తుంచుకోవాలి. Baba wants us to do, what బాబా wants me to మనల్ని ఏం చేయమంటున్నారు, బాబా take a నేనేం చేయాలనుకుంటున్నారు. sometimes maybe a few extra minutes. కొన్ని నిమిషాలు తీసుకొని ఇప్పుడు I అంతర్ముఖంగా because I have to be consistent in pure thought to నేను స్వచ్ఛమైన ఆలోచనల్లో ఉండాలి. so I create, ఎందుకంటే నేను then I have good నిరంతరం the soul పవిత్రమైన ఆలోచనల్లోనే ఉండాలి. and I మంచి శుభ సంకల్పాలతోనే ఉండాలి. నా and అను when I answer నా భావాలు ఏవైనా వాటిని మార్చుకొని love స్వచ్ఛంగా చేసుకోవాలి. if I
చాలా Whenever is 10 ప్రేమపూర్వకంగా చేయాలి. నేను ఇంకా ఏది చూడనట్టే నేను దానిగా ఉండాలి. మహాదానిగా అవ్వాలి. transformation, so what I am emerging, ఈ సూక్ష్మమైన మార్పు ఏదైతే ఉందో, what I emerge, ఏదైతే నేను వ్యక్తపరుస్తున్నానో, because if what I emerge is emerging, నేను ఏదైతే విలీనం చేశానో then అదే I బయటకొస్తే didn't do my homework. అంటే నేను నా హోంవర్క్ చేయనట్టే కదా. Efforts. If I do efforts, the change, when I say instantly, because not visible, and within a minute or two it could happen. Experiment with that. It's very, very loving. మనం You start feeling joy. మనం ఏదైతే ప్రయోగం చేస్తామో అది చాలా ప్రేమపూర్వకంగా చేయాలి. మరి ఏదైతే మనం విలీనం చేసుకున్నామో అది మళ్ళీ ఉద్భవించకూడదు. అంటే ఏదైతే మెర్జ్ చేసుకున్నామో అది ఎమర్జ్ అవ్వకూడదు. Even for ఇంకొకటి ఏంటంటే pure and positive. పాజిటివ్ Thinking that if we do good, సకారాత్మక ఆలోచనలు, పవిత్రమైన we get reward of that. ఆలోచనలు చేసినప్పుడు Do with love, దానికి ఫలితం కూడా భావన బాగుంటుంది. blessing, మనం మంచి భావనతో చేసిన దానికి మనకు దీవెనలు కూడా అందుతాయి. blessing. That's a good action. You did it, and ప్రతి మంచి you will get పనికి reward of that good. మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. Your capacity to do will increase. మన You want, మంచితనం ఇంకా పెరుగుతుంది. then you have to be loving, you have to be caring, you have to be in మనం ప్రేమగా ఉండాలి. whatever, but there's something internally, not only a good action. Good action plus these bhavana, love, my pure drishti. మన అలా మంచి భావనతో ఉంటే మన సామర్థ్యం కూడా పెరుగుతుంది. And from Baba also comes. So when it comes to merging positive, enjoying ఎప్పుడైతే మనం పాజిటివ్ ఆలోచనలు మెర్జ్ విలీనం చేసుకుంటామో will emerge from there. అందులో నుండి వచ్చేది చాలా ఉత్సాహం బయటకు వస్తుంది. I always remember Dadi Prakash Mani. Whenever a big program finished, ప్రకాష్ మణిదాది one is saying, ఎలా ఉండేవాళ్ళంటే so much work, ఎప్పుడైనా పెద్ద ప్రోగ్రాం అయిపోయిందంటే and she will, I know, తను ఎప్పుడు passing, and she said, what is next? We have to do bigger. తను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఉండేవాళ్ళు. So she merged whatever is happening. So good, big తను ఏం జరుగుతున్నా దాన్ని collective effort. విలీనం చేసుకునేవాళ్ళు. Emerged from her తన నుండి was enthusiasm, వ్యక్తం ఏదైతే అవుతుందో అది great heart, generosity. అనంతమైన హృదయం. So one is merging negative and emerging into ఒకటేమో నెగటివిటీని విలీనం చేసుకోవటం, రెండవదేమో పాజిటివిటీని ప్రత్యక్షం చేయటం. merging and increase your energy, unlimited thinking, happiness, enthusiasm. అనంతమైన Try to merge and emerge ఉత్సాహం for every scene of drama. ప్రతి డ్రామాలో ప్రతి సీన్ మీద ఉండాలి. What is emerging from you inside, మన నుండి వచ్చేది positive ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, and unlimited. Whether అనంతంగా ఉండాలి. scenes of drama, which is negative but challenging, or whether it is the success of whatever. అది ఎంత ఛాలెంజింగ్ అయినా Very, very important for us. And this is where మనం విజయులం అవుతాము. is the karma yogi and also the karmatit. ఇక్కడే బాబా అంటారు కర్మయోగి మరియు కర్మాతీతం. Karma yogi is కర్మ doing యోగి అంటే and remembering. మనం కర్మలు చేసేటప్పుడు బాబాను గుర్తు చేసుకోవటం. I think it's, I don't know, everyone has different percentage, but most ప్రతి వాళ్లకు so engaged in action that we forget. ఎంతో శాతం ఉంటుంది. బాబాను ఎంత శాతం గుర్తుపెట్టుకోగలం మనం పనులు చేసేటప్పుడు అని.
మనం మంచి పనులే చేస్తున్నాం. కానీ మంచి పనులు చేసేటప్పుడు బాబాని గుర్తుంచుకుంటున్నామా? What you are doing is then karmatit is where కర్మాతీత అంటే any action you do, ఏ పని చేస్తున్నా interaction you have with someone, మనం ఎవరితో it is not leaving any influence. మాట్లాడుతున్నా అది మన మీద ఎలాంటి ప్రభావము ఉండబోదు. అది కర్మాతీతం. Otherwise, subtle way, లేకపోతే సూక్ష్మంగా ప్రతి that's why పనికి we repeat this one did this one వీళ్ళు did ఇది చేశారు, వాళ్ళు అది చేశారు అంటా ఉంటాం. later on conversations become తర్వాత మాటల్లో karma yogi, so ఆ, I will be ఆ, karmatit. కర్మాతీతమైనట్టు కాదు. Doesn't mean that you don't do actions. కర్మాతీతం అంటే మనం పనులు చేయమని కాదు, కార్యం చేస్తాం, Influence of కానీ వాటి ఫలితం మన మీద ఉండదు. one's action. ఎవరు చేసిన పని మన మీద ఫలితం ఉండదు, Final stage, దాని ప్రభావం మన మీద ఉండదు. మన చివరి స్థితి అదే, and then to మనం కర్మాతీతంగా అవ్వాలి. karmatit. And karmatit is పనులు చేస్తూనే కర్మాతీతం అవ్వాలి. yes, 100% in the end, but it's every day. కర్మాతీతం అంటే చివర్లో చేసేది కాదు, Feel ఇది ప్రతిరోజు I'm moving towards my karmatit. మనం చేసేది. మనం ఆ కర్మాతీత స్థితి How much? దగ్గరకు వెళ్తున్నాం. It has to be consistent. అది And I think we can do it. It's only attention. నిరంతరం జరగాలి. మనం చేయగలం అది, కానీ మనం అటెన్షన్ ఉంచాలి. We are caught up in our feelings, our level of energy, మనం మన భావాల్లో high sometimes. ఉంటాము. మన మన ఎనర్జీ కూడా ఒకసారి ఎక్కువ తక్కువ అవుతుంది, మనలో శక్తి. Consistent. మన అటెన్షన్ కనుక ఉంటే Then the stage will also be consistent. మన స్థితి కూడా బాగుంటుంది. So this, in other words, is also called power to withdraw. దీన్నే ఇంకో విధంగా ఏమంటారంటే సంకీర్ణ శక్తి అంటారు. పవర్ టు విత్డ్రా. Not me, you withdraw, which is not good. But here it's more like connectedness with the influence of our organs or actions of anyone. మన ఇంద్రియాల నుండి లేకపోతే మన కర్మల నుండి మనం For little things, they say, oh no, I'm not going to do it. మనం But that's not a power, that's the weakness. విత్డ్రా చేసుకోవటం, తీసుకోవటం. చిన్నదానికి నేను చేయను అంటాం, అది వీక్నెస్ అవుతుంది. But I'm అది వెనక్కి తీసుకోవటం అవ్వదు. the limit. Today అక్కడే మనం day of మిత మీద చూడాలి. ఇది రెండో రోజు మనం our powers. మన శక్తులను. So I've been talking about powers. Today is the day, especially they worship మనం Parvati. చూసుకునే పండగ ఇది. ఈరోజు Parvati, ఈరోజు పార్వతీదేవిని ఎక్కువ if in the story, పూజిస్తారు. I don't know if there is significance, but కథలో ఏముంటుందంటే she was the daughter of a mountain, Parvat. పార్వతీదేవి పర్వతరాజు కూతురు. So King Parvat, a name then given to daughter was Parvati. సో ఆ పర్వతరాజు కూతురుగా పార్వతి అని పేరు వచ్చింది. As for her celibacy, తను తన పవిత్రతకు brahmachari, బ్రహ్మచారిణి. so wisdom, knowledge, తనకు and Baba, పార్వతీదేవికి children, you are ఎంతో తెలివి జ్ఞానం ఉంది. sometimes Baba said, అందుకే బాబా అంటారు, పిల్లలు మీరు అందరూ పార్వతీలు అంటారు బాబా. ఎందుకంటే శివుడికి so తోడు పార్వతీదేవి. Parvati has many virtues, many సో పార్వతీ దేవికి ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు is మన లక్ష్యం look at that, listen carefully, మనం జాగ్రత్తగా వింటూ చూస్తూ and kind of look into your own image. మన యొక్క ప్రతిరూపాన్ని మనం చూసుకోవాలి. Parvati మన రూపాన్ని is known to be పార్వతీదేవి with Shiva. శివుడితో ఉన్నట్టు చూపిస్తారు. Shiva is telling the story of immortality. శివుడు Now, అమర కథను పార్వతీదేవికి వినిపిస్తున్నట్టు చెప్తారు. cannot speak, right? శివలింగం అయితే మాట్లాడలేదు కదా, So they have shown Shankar because అందుకని వాళ్ళు Shankar is శంకరుణ్ణి చూపించారు. one of the form of Shiva.
శంకరుణ్ణి శివుడి రూపం అంటారు. Because Brahma శివుడు Vishnu Shankar, so they say Shiva and Shankar are same. వాళ్ళు శివశంకరుడికి Sitting with వ్యత్యాసం తెలియక శివుడు శంకరుడు ఒకళ్ళే అంటారు. doing tapasya with Shiva. సో పార్వతీదేవి శివుడితో తపస్సు చేస్తున్నట్టు చూపించారు. దాంతోపాటు That he is speaking the story of immortality. No, Baba gives example that there is a pilgrimage. అమర కథను చెప్పినట్టు చూపిస్తారు. అక్కడ వాళ్ళందరూ తీర్థయాత్ర అమరనాథ్కి వెళ్ళినట్టు ఉంటుంది. అమరనాథుడు అంటే Very, very high from Kashmir. You go further. కాశ్మీర్కి దూరంగా There is a big పైకి వెళ్తే అక్కడ ఒక పెద్ద కొండ ఉంది. big ఒక చోట of Shiva Lingam. శివలింగం యొక్క రూపం కనపడుతుంది. స్నోతో తయారవుతుంది, అది మంచుతో పెద్ద శివలింగం. I think what happens, the cave, the shape of the stone is like that. ఎందుకంటే When snow falls, it ఆ creates గుహలో Shiva. And you ఆ గుహ అలా ఉంటుంది. ఆ స్నో పడినప్పుడు ఆ గుహలో శివలింగం రూపంలో మారేట్టుగా ocean, స్నో వస్తుంది. they see a stone with the water has become round or it looks like Shivling, they bring it and start worshipping. You know, ఇప్పుడు this ఈవెన్ is- మనం stones. నీళ్ళల్లో కానీ ఎక్కడైనా అలాంటి రౌండ్ శివలింగం రూపంలో ఉన్న రాయి దొరికినా దాన్ని శివలింగంగా తీసుకొచ్చి పూజలు చేస్తారు. Shiva, whatever, because they say it together. శివుడు శంకరుడు Story of immortality. ఈ అమర కథను వినిపించారంటారు. Parvati couldn't stay awake, so she slept. So there were two pigeons ఆ అమర కథ చెప్పేటప్పుడు పార్వతీదేవి who were listening to the story. కొంతసేపటికి మేల్కోకుండా తను Nectar of knowledge is given to us. Then we call Baba also. అంతసేపు మేల్కోలేకపోయింది. ఈ కథలో మనకు అమరత్వాన్ని బాబా And we అమర Amrit is nectar of knowledge. అమృతాన్ని బాబా ఇచ్చారు. ఆ అమృతమే ఈ జ్ఞానామృతం, జ్ఞానం. Immortality ఈ అమర కథలో in golden age, there is స్వర్ణయుగానికి confluence age also I'm soul. When my part ends, I leave body. I don't die, right? We don't die. సంగమయుగంలో కూడా నేను ఆత్మను, నా పాత్ర అయిపోయిన తర్వాత Right? నేను So at confluence age, awareness of we are immortal souls, Amar, Ajar, Amar, Avnashi. ఉంటాను కదా. అందుకే ఈ సంగమయుగంలోనే మనకు ఇది తెలుసు, మనం అమర్, అవినాశి. So మనకు వినాశనం, ఆత్మకు వినాశనం లేదు. ఆత్మ ఎప్పుడు చనిపోదు. immortal. ఆత్మకి Their awareness, చావు లేదు. then ఇది తెలుసుకోవటం ద్వారా మనం living body, స్వర్ణయుగంలో Baba says, like a skin, living old skin is there, but it won't be like that. అక్కడ కూడా శరీరాన్ని అయితే వదులుతారు కానీ అది మృత్యువులా ఉండదు, Remove this word. ఇష్టామరణంగా ఉంటుంది. సో ఇప్పుడు మన మనసు నుండి ఈ చావు అనేది మనం తీసివేయాలి. Yes, I have to leave body. నేను శరీరాన్ని వదలాలి. Part finishes, నా పాత్ర అయిపోయిన తర్వాత have to leave. నేను ఇంకో పాత్ర మొదలు పెడతాను. And before taking another, I will go home. మరి ఇంకో పాత్ర మొదలెట్టే ముందు నేను ఇంటికి వెళ్తాను. I will leave body. There is one sister once she was feeling very, very sick. ఒక సిస్టర్ ఉన్నారు, తను చాలా I feel I am. అనారోగ్యంతో ఉన్నప్పుడు I was sitting there and దాది someone said, no, we don't die. గుల్జార్ దాది కూడా ఉన్నారు అక్కడ. Go home. దాదీలు ఏమన్నారంటే మనం చనిపోము, మనం ఇంటికి వెళ్తాము అన్నారు. At least I practice this lot. ఇది నేను కూడా ఇలానే ప్రాక్టీస్ చేస్తాను ఎక్కువగా. I'm ready. నేను Go to Baba. రెడీ అయినప్పుడు నేను బాబా దగ్గరికి వెళ్తాను, నేను ఇంటికి వెళ్తాను. Then I will have తర్వాత నేను new body. కొత్త శరీరాన్ని Golden age, తీసుకుంటాను. ఈ స్వర్ణయుగంలో because మనం there is no అమరులం, only that. ఎందుకంటే అక్కడ అకాల మృత్యు ఉండదు. Leave body అందరూ శరీరాన్ని after certain age. కొంత వయసు తర్వాత వదిలేస్తారు. 150, then
అక్కడ There is no fear. వయో పరిమితి 150 ఏళ్ళు ఉంటుంది. Let's here too. అక్కడ Are you all fearless? Can I see hands? మీరందరూ How many నిర్భయులైనా are fearless? చేయి చూపించండి. ఎంతమందికి భయం లేదు Very good. చావు అంటే? In good practice. అంటే మీరందరూ మంచి ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. వెరీ గుడ్. Taking the nectar of అంటే మీరు అమృతాన్ని తాగుతున్నారనమాట, సోమరసాన్ని, నెక్టర్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకొని మీరు అమరులుగా అవుతున్నారనమాట. what we ఇదే want to be embodiment. మనం స్వరూపాలుగా అవ్వాలి, మేల్కొనాలి. మన శక్తులను, మన పార్వతీదేవి శక్తులను శివుడితో ఉన్నప్పుడు Listen పార్వతి to story of immortality. శివుడి దగ్గర నుండి అమర కథను ఏదైతే విన్నారో, That knowledge. ఏదైతే అమృతాన్ని తాగారో, Immortal వా- means in Hindi, తర్వాత amar, అమరులుగా అయినట్టు చూపిస్తారు. amar, అమరులు అమరులు అంటే immortal. I never. చావు లేని వాళ్ళు, వినాశనం లేని వాళ్ళు. This is very important. ఇది చాలా ముఖ్యం. Very simple to think and to say. ఆలోచించటానికి ఈజీయే కానీ, We have to సింపులే కానీ, కానీ power in ఈ శక్తిని మనం మనలో పెంచుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. Brahma Baba. నేను ఈ శరీరాన్ని Keep vision of Brahma Baba. వదిలేది ఎలా వదులుతాము? బ్రహ్మబాబా ఎలా వదిలారో అలా ఆ బ్రహ్మబాబాని గుర్తు తెచ్చుకోండి. తను అన్ని కర్మలు, ఏది చెప్పాలో, ఏం చెయ్యాలో, We have to do. ఎలా మిగతా వాళ్ళు ఏం చేయాలో అన్నీ చెప్పారు. Flew, తర్వాత ఎగిరిపోయారు. flew in a second. ఒక్క క్షణంలో ఎగిరిపోయారు. His hand in Adi Prakash Mani. తన చేయిని దాది ప్రకాశమణిజీ చేతిలో Create our air soul. ఉంచి వెళ్ళిపోయారు. మనం కూడా అలానే మన వారసుల్ని తయారు చేయాలి. Leave body. I know. నేను I have నా శరీరాన్ని వదిలేప్పుడు over నేను నా విధులన్నిటినీ, responsibility. నా విధులన్నిటినీ, నా బాధ్యతలన్నిటినీ ఒక It's a good ఆత్మకు not to keep everything in your hand. వర్తి ఆత్మకు వదిలే వెళ్తాను. In Lokik we have, but in spiritual life also. లౌకికంలో అలానే జరుగుతుంది. మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం చేయాల్సింది ఇదే. బాబా ఇచ్చిన డైరెక్షన్స్ కూడా అవే. బాబా చెప్పారు హెయిర్ సోల్స్ తయారు చేయమని. Think I can do. But who is your heir? మీ వారసులు ఎవరు? ఇది చేయగలం, అది చేయగలం. So ఇది కూడా important at this time. So చాలా ముఖ్యమైనది. I live like Baba. నేను బాబాలానే Left, that's okay, but I left. బాబాలానే నేను కూడా శరీరాన్ని వదిలేటప్పుడు ఎలా వదలాలి అంటే Then అన్నీ స్మూత్గా అవ్వాలి, now these ఎఫిషియెంట్గా అవ్వాలి. nights generally people do fasting ఈ రోజుల్లో అయితే చాలా మంది ఉపవాసాలు చేస్తారు. one time. ఒక్క పూట తింటారు. Just thinking that we are very నేను అనుకుంటున్నాను మనం చాలా అదృష్టవంతులం. మనకు అవసరమైనంత ఆహారం ఉంది. care of us. బాబా మనల్ని Get vegetables, fruits, everything. జాగ్రత్తగా చూసుకుంటున్నారు. I was thinking that maybe we should also do some fasting, right? నేను అనుకుంటున్నాను మనం కూడా ఏదో ఒకలా ఉపవాసం చేయాలి. Fasting maybe not have breakfast, మరి ఫాస్టింగ్, బ్రేక్ఫాస్ట్ చేయకుండా చేయొచ్చా? something proper లేకుండా at 11 and then మంచిగా 11కి లంచ్ చేసి సాయంత్రం instead of 3 meals we can do 2. లైట్గా తీసుకుంటే 3 సార్లు తినే బదులు 2 సార్లు తిందాం. సో ఎకానమీ Also అన్నట్టు respect for nature. మనం Our conception. మనం ప్రకృతిని కూడా గౌరవించాలంటే మన వినియోగం తగ్గాలి. There are many souls who don't get enough, and we are fortunate we get more than చాలా మందికి కావలసిన ఆహారం లభించట్లేదు. కానీ మన అదృష్టం, మనకు అన్నీ ఉన్నాయి. అలానే మనం ఎక్కువ ఖర్చు చేయకూడదు. lot more ఈ సమయంలో మనం ఎక్కువ వినియోగిస్తున్నామంటే ఇది మిగతా వాళ్ళ మీద కూడా భారమే. from the nature ఎందుకంటే own ways. ఈ ప్రకృతి కూడా భారమే. Attitude అక్కడ కూడా కర్మ ఖాతా ఉంటుంది. to rest మనం కృతజ్ఞతగా food, our భావించాలి. everything మనం also మన ఆహారాన్ని, మనం ఖర్చు చేసే వాటిని మనం తగ్గించుకోవాలి అవసరమైనంత వరకు. good food they offer, నవరాత్రిలో they eat. వాళ్ళు మంచి ఆహారాన్ని తయారు చేస్తారు. We will
చాలా బాగా చేస్తారు. I thought I will share మనం కూడా చేస్తాము. కానీ నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం ఇది మీతో పంచుకోవాలని నేను కూడా ఈ fasting. కొంచెం ఉపవాసం చేస్తే అది కూడా మంచిది. డైట్ కాదు, Diet కొంచెం is ఉపవాసం. complicated. So many leaves, డైట్ అంటే body with liver problem, this problem. కొంచెం కష్టమే. ఎందుకంటే చాలామంది లివర్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లంతో Less. కష్టపడతారు. కానీ అన్నీ మనం తినాలి, కానీ తక్కువ తినాలి. ఓం శాంతి.